చూపించాడు. మరి నేను అడిగినటువంటి దానికన్నా, ఊహించినటువంటి దానికన్నా దేవుడు అత్యధికంగా నా బిడ్డ పట్ల దేవుడు కార్యం చేశాడు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుని సన్నిధిలో నేను నా బిడ్డ కొరకు మరి ప్రార్థించడం మొదలుపెట్టినప్పుడు నేను ఒకటే దేవుని సన్నిధిలో అడుగుతున్నాను, అయ్యా నాకు ఇచ్చినటువంటి బిడ్డ ఒకటే బిడ్డ కాబట్టి నా స్వజనులో నుంచే నాకు మరి కుమారుడే కావాలి, నాకు అల్లుడు కాదు, నాకు కుమారుడిని నీవు అనుగ్రహించాలి నా బిడ్డకని చెప్పి నేను దేవుని సన్నిధిలో నేను ప్రార్థించడం మొదలుపెట్టాను. పిల్లరా, అంత మాత్రమే కాదు, నా స్వజనులో నుంచే నాకు కుమారుని మీరు సిద్ధపరచాలని అడిగాను. మరి ఆ రీతిగానే దేవుడు మరి దగ్గరలోనే మరి గుడుము చేపలోడికి దగ్గర మరి మారంపల్లిలోనే దేవుడు సిద్ధపరిచాడు. అంత మాత్రమే కాకుండా మరి ఒక చిన్న ఉద్యోగం మాకులాగా ఉద్యోగం చేయాలని నేను దేవుడి సన్నిధిలో అడిగాను. అలాగే ఉద్యోగం చేసే కుమారుని దేవుడు ఇచ్చాడు. అంత మాత్రమే కాకుండా మరి దైవజనుల కుటుంబంలో నుంచి నాకు కుమారుని సిద్ధపరిచిందయ్యా అని మరి 2022వ సంవత్సరంలో నేను దేవుని సన్నిధిలో ప్రారంభించాను. పిల్లల ప్రార్థన చేయటము దేవుడు అద్భుత రీతిగా, ఆశ్చర్య రీతిగా మరి మా పట్ల దేవుడు కార్యం చేసి నేను ఏదైతే అడిగానో అడుగు వాటన్నిటికంటేనో ఊహించి వాటన్నిటికంటేనో అత్యధికంగా దేవుడు నా కుటుంబంలో గొప్ప కార్యం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి నేను అడిగిన రీతిగా దగ్గరలోనే మరి దేవుడు నా కుమార్తెకు సంబంధం సిద్ధపరిచాడు. మరి అంత మాత్రమే కాకుండా దైవజనుల కుటుంబంలో నుంచే మరి నాకు అల్లుడిగా, నా కుమారుడి కింద అల్లుడిగా రావాలని నేను కోరుకున్నప్పుడు దేవుడు ఆ రీతిగానే ఇచ్చాడు. ప్రియులారా, ఉండాలి, దేవుని పరిచర్య చేయాలి. ఎందుకంటే నాకు ఒక్కతే కుమార్తె. మరి మా తర్వాత నా కుమార్తె మరి తన భర్త, తన పిల్లలు మరి దేవుని సన్నిధిలో మరి ఎదగాలని, మా తర్వాత పరిచర్య చేయాలని మేము ఎంతగానో ఆశపడి దేవుని సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు మాకు అన్నీ కూడా దేవుడు మాకు అనుగ్రహించాడు. ప్రియులారా, మరి అలాగే మరి వివాహం అయిన వెంటనే మరి బిడ్డకి దేవుడు గర్భఫలం ఇవ్వడం జరిగింది. అది మామూలుగా మరి జరిగినటువంటిది కాదు, అది దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము. మరి ఇప్పుడు ఇచ్చినటువంటి నా మనవరాలు వాగ్దాన పుత్రిక. హల్లెలూయా. మరి 2025వ సంవత్సరము మరి డిసెంబర్ 31వ తారీఖున దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానము మరి ఇంకా 31 మరి 2025 రాకుండానే దేవుడు నా పట్ల నెరవేర్చాడు. ఆ వాగ్దానం నేను చెప్తున్నాను. నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదని ఆదికాండము మరి 22:17లో దేవుడు నాకు వాగ్దానం చేశాడు. మరి నాకు ఏ యోగ్యత, ఏ అర్హత కానీ నాకు లేదు, కానీ అబ్రహాము గారికి ఇచ్చినటువంటి వాగ్దానము దేవుడు నాకు ఇచ్చాడు. అది దేవుడు ఇంకా సంవత్సరం అవ్వకుండానే దేవుడు నా పట్ల ఈ వాగ్దానం నెరవేర్చాడు. పిల్లరా, వాగ్దానం చేసిన వాడు నమ్మదగినటువంటి దేవుడు. హల్లెలూయా. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా మంచికే, తన చిత్తములకు తల వంచితే, తన చిత్తములకు తల వంచితే ఆరాధన పను స్తుతించుట మానను, ఆరాధన పను స్తుతించుట మానను, స్తుతించుట మానను. హల్లెలూయా. అంతా దేవుడు నా మంచిగా చేశాడు. పిల్లరా, ఆయన ఏమి ఇచ్చినా ఆయన రుణము మేము తీర్చలేము. మరి నా బిడ్డ వివాహ విషయంలో, గర్భఫల విషయంలో మరి మా ప్రార్థనలు కాదు కానీ మా సంఘం అంతా, మా బిడ్డలు అందరూ కూడా చాలా బలముగా మరి నా సహోదరులు, నా కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు మరి కుమార్తెను అనుగ్రహింపచేశాడు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. ఆ బహుమానాన్ని దేవుడు ఆశీర్వదించినట్లుగాను, అలాగే మరి ప్రణతిని, అజయ్ బాబుని ప్రేమించి ఇచ్చినటువంటి మరి కుమార్తెను మరి దీవించాలని, వారి కుటుంబాన్ని, వారి వైవాహిక జీవితాన్ని దేవుడు బహుగా ఆశీర్వదించాలని, మరి కుమార్తెను మరి చిన్నతనం నుంచే మరి దేవుని యొక్క భయభక్తుల్లో మరి పెంచాలని మా ప్రణతి యొక్క ఉద్దేశము. మరి బిడ్డ గర్భము ధరించినప్పటి నుంచి మరి ఎన్నో అపాయాలు, మరి చాలా కీడులు వచ్చినప్పటికీ కూడా మరి నిజంగా దేవుడు కృప చూపించి మరి 3 నెలలు వచ్చినప్పటికీ బెడ్ రెస్ట్ అన్నారు. ప్రియులరా, మరి మహారాష్ట్ర ప్రాంతంలో, మరి దూర ప్రాంతంలో బిడ్డ ఉంది. మరి ఎంతో భయపడ్డాము. అయినప్పటికీ కూడా దేవుడు క్షేమమునిచ్చి, కృపనిచ్చి మరి ఇదిలో మాకు సంతోషముగా ఆరోగ్యవంతమైనటువంటి మరి బిడ్డని
జన్మించడానికి ఆయన చూపించినటువంటి కృప మాత్రమే ప్రియులారా. మరి మా మంచితనము, మా గొప్పతనము, మా భక్తి ఏమి కాదు, కానీ కేవలము దేవుడు మా మాటలో చూపించినటువంటి కృప మాత్రమే. మరంత ఆరోగ్యంగా మరి బిడ్డ జన్మించిందంటే మాకే ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే మరి 3 నెలల నుంచి బెడ్ రెస్ట్ అన్నారు. తనకి ఎంతగానో మరి బ్లీడింగ్ అయిపోయింది. మరి అసలు ఆ బిడ్డ మరి గర్భంలో మరి పెరుగుతుందా లేదా అని ఎంతో భయపడ్డా పిల్లరా. అయినప్పటికీ అందరి యొక్క ప్రార్థన వలన దేవుడు అట్టి రీతిగా కృప చూపించి దేవుడు 9 మాసాలు మోయడానికి, అలాగే మరి బిడ్డకి జన్మనివ్వడానికి నా బిడ్డకి ఆరోగ్యం ఇచ్చాడు, తల్లికి బిడ్డకి క్షేమాన్ని ఇచ్చాడు పిల్లరా. అట్టి రీతిగానే మరి రాబోయే దినాలన్నీ వారి బిడ్డల యొక్క భవిష్యత్తు అంతా కూడా దేవుడు దీవెనకరంగా ఉంచాలని మరి నా కుటుంబం కొరకు, మరి నా బిడ్డ కొరకు, తనకి ఇచ్చినటువంటి చిన్నారి బిడ్డ కొరకు, అలాగే అజయ్ బాబు తన ఉద్యోగంలో రాకపోకల్లో తన కొరకు, మా కుటుంబాల కొరకు, సంఘం కొరకు, పరిచర్య కొరకు మరి ప్రార్థన చేయమని తెలియజేస్తున్నాను. అలాగే మీరు ప్రార్థించిన మీ అందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక.